హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రామకృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ రామ్కి 111. మేము ఈరోజు అనగా మే 26 మంగళవారం నాడు కాకినాడ నుండి 41 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కోటిపల్లి క్షేత్రానికి వచ్చాం. క్షేత్ర దర్శనానికి ముందు భక్తులు ఇక్కడ కోటిపల్లి రేవులో స్నానం ఆచరించి తరువాత స్వామివారి దర్శనానికి వెళ్తారు. కారణము, ఈ గోదావరి మన కంటికి ఒకటిగానే కనిపిస్తుంది కానీ అంతర్వాహినిగా కోటి తీర్థాలు ఇక్కడ ఉద్భవిస్తున్నాయి. అందుకే ఈ క్షేత్రానికి కోటి తీర్థ క్షేత్రం అని, పుణ్యం కానీ పాపం కానీ ఒక్కసారి చేస్తే కోటి సార్లు చేసిన ఫలితం వస్తుందని వ్యాస భగవానులు చెప్పారు. అటు పిమ్మట మేము గౌతమి నది నుండి కోటిపల్లి క్షేత్రానికి వెళ్తూ మార్గమధ్యంలో శ్రీ కోదండరామాలయాన్ని దర్శించాం. రండి, మీరు కూడా మాతో దర్శించండి. ఇక్కడ కొలువై ఉన్నటువంటి శ్రీ సీతారామ లక్ష్మణ సమేత హనుమంతుల వారి యొక్క దివ్య స్వరూపాలు ఎంతో మనోహరంగా ఉన్నాయి. అటు పిమ్మట మేము కోటిపల్లి క్షేత్రానికి వెళ్ళాము. ఇదే కోటిపల్లి క్షేత్రం, కోటి ఫలములు ఇచ్చేటటువంటి క్షేత్రం. ఈ ఆలయానికి అభిముఖంగా ఉన్న పవిత్ర సరస్సును కోటి తీర్థం లేదా సోమగుండం అని పిలుస్తారు. స్థల పురాణం ప్రకారం దేవేంద్రుడు, చంద్రుడు ఈ తీర్థంలో స్నానం చేసి శివారాధన చేసినట్లు చెప్తారు. ఈ తీర్థ స్నానం తర్వాత స్వామివారి దర్శనం చేస్తే పాప విమోచనం కలుగుతుందని భక్తుల నమ్మకం. కొంతమంది స్థానికులు దీనిని కోనేరు అని కూడా వ్యవహరిస్తారు. ఈ ఆలయానికి ప్రక్కగానే శ్రీ స్వామివారి గోశాల ఉంది. ఈ ఆవుల పాలతోనే శ్రీ ఛాయా సోమేశ్వర స్వామి వారిని అభిషేకిస్తారు. రండి, మాతో పాటు మీరు కూడా ఈ ఆలయాన్ని సందర్శించండి. ఈ ఆలయంలో 2 శివలింగాలు, ఒక విష్ణాలయం ఉంది. శివాలయం, విష్ణాలయం ఒకే శిఖరం కింద, ఒకే గర్భంలో, ఒకే అర్చక ఆచార్య సంప్రదాయాలతో చేస్తూ ఉంటారు. ఇలాంటివి 2 ఉన్నాయి. ఒకటి కోటిపల్లి, రెండవది అన్నవరం. ఇక్కడ కళ్యాణం కానీ, ఉత్సవం కానీ, ఊరేగింపు కానీ, పండగలు కానీ ఇద్దరికీ కూడా సమానంగా చేయబడతాయి. దీనికి కారణం ఏమిటంటే శివాయ విష్ణు రూపాయ, శివరూపాయ విష్ణువే. శివుడికి విష్ణువుకి భేదం లేదు. శివుడు గొప్పవాడు, విష్ణువు గొప్పవాడు అని మనం పోట్లాడుకుంటామే కానీ హరిహరులు ఒక్కటేనని చెప్తోంది అద్వైతం. ఈ ఆలయం ప్రత్యేకతలు ఏంటంటే హరిహరులు కలిసి ఉండటం ఒక ప్రత్యేకత, 2 శివాలయాల మధ్యలో ఒక విష్ణు ఆలయం ఉండడం ఒక ప్రత్యేకత, ఒక శివాలయంలో జలం ఉద్భవించడం మరొక ప్రత్యేకత. రండి, ప్రథమంగా విఘ్నేశ్వరుని దర్శించుకుందాం. చూశారుగా ఆలయం ఎంత అందంగా ఉందో, ఎంతో ప్రశాంతంగా ఉందండి. మేము వెళ్ళినప్పుడు నేను, నా శ్రీమతి, నా కజిన్, మేము ముగ్గురం ఈ ఆలయ సందర్శనానికి వెళ్ళాం. ఈ ఆలయంలో 2 శివలింగాలు ఉన్నాయి. ప్రథమంగా మనం చూడవలసింది ఉమాకోటి లింగేశ్వర స్వామి. ఈ స్వామి యోగలింగం. నమస్కారం చేతనే మోక్షం ఇస్తాడు. 365 రోజులు కూడా ఈ లింగం నీళ్లలోనే ఉంటుంది. నీళ్లు తీసేసిన మళ్ళీ జల ఊరడం దీని ప్రత్యేకత. అర్చన, అభిషేకం, కళ్యాణాలు, ఉత్సవాలు, ఊరేగింపులు ఏమీ ఉండవు. ఈ స్వామిని దేవేంద్రుడు ప్రతిష్ఠించాడు. దేవేంద్రుడు గౌతమ మహర్షి భార్య అహల్య సంగమ దోషం చేసిన శాపం వల్ల శాప విమోచనం కోసం అని దేవగురువు అయినటువంటి బృహస్పతి దగ్గరికి వెళ్ళి శరణ వేడుకున్నాడు. ఒకే ముహూర్తంలో 1,000 లింగాలు ప్రతిష్ఠ చేసినట్లయితే శాప విమోచనం అవుతుందని చెప్తారు. అప్పుడు ఇంద్రుడు 1,000 శివలింగాలు ఒక్క ముహూర్త కాలంలో ప్రతిష్ఠ చేయడం అంటే ఎవరికీ సాధ్యం కాదు కదా అని అంటాడు. బ్రహ్మాండ పురాణం నందు గౌతమి మహత్యం అనే భాగంలో ఈ క్షేత్రంలో గౌతమి నది ప్రవహిస్తున్నది. ఈ గౌతమి నది మన కంటికి ఒకటే కనిపిస్తుంది కానీ అంతర్వాహినిగా అడుగు నుండి 1,000 తీర్థాలు ఇక్కడ ఉద్భవిస్తున్నాయని, అందుకే ఈ క్షేత్రానికి కోటి తీర్థ క్షేత్రం అని, పుణ్యం కానీ పాపం కానీ ఒక్కసారి చేస్తే 1,000 సార్లు చేసిన ఫలితాన్ని పొందవచ్చని వ్యాస భగవానుడు చెప్పారు.
అదే వ్యాసుడిని వెంట పెట్టుకుని ఈ క్షేత్రానికి దేవేంద్రుడు వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాడు. ఈ నదిలో స్నానం ఆచరించి మహాశివరాత్రి నాడు రాత్రి లింగోద్భవ కాలంలో ఒక లింగాన్ని ప్రతిష్ఠ చేసి ఏకకాలంలో కోటి శివలింగాలు ప్రతిష్ఠ చేసినటువంటి ఫలితాన్ని దేవేంద్రుడు పొందాడు. శాప విముక్తుడై మళ్ళీ దేవలోకానికి అధిపతి అయ్యాడు. అందుకే ఈ స్వామికి కోటిలింగేశ్వర స్వామి అని, ఈ క్షేత్రానికి కోటిఫలి అని ప్రసిద్ధి చెందింది. అటు పిమ్మట మేము ప్రధాన దేవాలయంలో ఉన్నటువంటి శ్రీ ఛాయా సోమేశ్వర స్వామి వారిని దర్శించడానికి వెళ్ళాం. ఈ స్వామి చంద్రుడు ప్రతిష్ఠ చేసినటువంటి అతి చిన్న లింగం. దక్షారామంలో సూర్యుడు ప్రతిష్ఠించినటువంటిది అతిపెద్ద లింగం. ఈ రెండు కూడా సూర్యచంద్రుల చేత ప్రతిష్ఠించబడినటువంటి దక్షిణ కాశీ దేవాలయాలు అతి పురాతనమైనవి, అతి ప్రసిద్ధి పొందినవి. రండి శ్రీ ఛాయా సోమేశ్వర స్వామి వారిని దర్శిద్దాం. ఇక్కడ అమ్మవారు రాజరాజేశ్వరి దేవి. ఈ ప్రతిష్టకి ఒక వృత్తాంతం ఉంది. పురాణం ప్రకారం చంద్రుడు దక్ష ప్రజాపతి కుమార్తెలైన 27 మందిని వివాహం చేసుకున్నాడు. వీరే 27 నక్షత్రాలని భావిస్తారు. కానీ చంద్రుడు అందరిలో రోహిణీదేవిని మాత్రమే ఎక్కువగా ప్రేమించి మిగిలిన భార్యలను నిర్లక్ష్యం చేశాడు. దీనితో కోపించిన దక్ష ప్రజాపతి చంద్రుడికి క్షయవాది శాపం ఇచ్చాడు. ఈ శాపం వల్ల చంద్రుడు తన కాంతిని, శక్తిని కోల్పోతూ క్షీణించసాగాడు. శాప విమోచనం కోసం చంద్రుడు అనేక పవిత్ర క్షేత్రాల్లో శివారాధన చేశాడని, చివరికి గౌతమి గోదావరి తీరంలోని కోటిపల్లి క్షేత్రానికి వచ్చి ఘోర తపస్సు చేశాడని చెబుతారు. ఆయన భక్తికి ప్రసన్నమైన పరమేశ్వరుడు ప్రత్యక్షమై శాప విముక్తి కలిగించాడు. ఆ ఆనందంతో చంద్రుడు అక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించాడు. చంద్రుడు సోముడు కావడంతో ఆ లింగం సోమేశ్వరలింగంగా ప్రసిద్ధి చెందింది. గర్భగుడిలో లింగంపై ప్రత్యేకమైన ఛాయ కనిపిస్తుందని భక్తుల విశ్వాసం వల్ల ఛాయా సోమేశ్వరుడు లేదా ఛాయాలింగేశ్వరుడు అని పేరు వచ్చింది. ఆ తర్వాత మేము ఏకశిఖరం కింద ఉన్నటువంటి కశ్యప మహర్షి ప్రతిష్ఠించినటువంటి సిద్ధి జనార్దన స్వామి వారిని సందర్శించాం. ఈయనే శ్రీదేవి భూదేవి సమేత సిద్ధి జనార్దన స్వామి. జనార్దన అంటే ప్రజలను రక్షించే మహావిష్ణువు. సిద్ధి అంటే కోరికల సాధన, విజయప్రాప్తి. అందువల్ల ఈ స్వామివారిని భక్తితో దర్శిస్తే కార్యసిద్ధి, విద్యాభివృద్ధి, ఐశ్వర్యం, మానసిక శాంతి కలుగుతాయని భక్తుల విశ్వాసం. రండి, మాతో మీరు కూడా స్వామివారిని ప్రార్థించండి. ఆలయ సందర్శనాంతరం మేము దేవాలయం నుంచి బయటకు వచ్చాం. మనం ఇందాక ఈ రామాలయాన్ని సందర్శించాం కదా, ఆ రామాలయం ప్రక్కగానే ఉచిత అన్నదాన సదుపాయం కూడా ఉంది. ఈ లోపలికి వెళ్ళిన తర్వాత ఈ ఎడం ప్రక్కన ఉన్నటువంటి ఈ బిల్డింగ్లోనే అన్నదానం చేస్తూ ఉంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఆధ్యాత్మిక వీడియోలు మరిన్ని మీరు చూడాలి అనుకుంటే నా ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే.